మేము ఊరికెళ్ళిన రోజే తాటి నుంజులు అమ్మడానికి వచ్చిండ్రు. ఇంక వాటిని చూసి మా వాళ్ళు చూడండి ఈగల్లాగా ఎట్టోలిపోయినరో, ఇంక మేము తింటామని చెప్పి మా నాన్న ఒక 100కి వేయమన్నాడు. 100కి 40 నుంజులంట. మేలే కదా అనిపించింది. ఈ సైడ్ 100కి ఎన్ని నుంజులు ఇస్తారో కామెంట్ చేయండి. మేము ఉండే దగ్గర అయితే 100కి డజన్ అంట. అందుకే ఇంక మళ్ళీ మా పెదనాన్నోళ్ళు కొంటుంటే మళ్ళీ ఆ బజార్‌కి పోయి ఇంకొక 50కి ఇవ్వమని తీసుకొచ్చిన. అయినా ఏంటో ఈ కలికాలం మా ఊర్లో నుంచి 10 అడుగులేస్తే చాలు పిచ్చి పిచ్చిగా తాటి చెట్లున్నాయి. అంతెందుకు మా చేలోనే చేను పొడుగున తాటి చెట్లే ఉన్నాయి. అందరం కడుపు నిండా తిని రావచ్చు కానీ కొట్టిచ్చే వాళ్ళే లేరు. అది సంగతి. అయినా తాటికాయని బొటన వేలుతో జుర్రుకొని తింటే భలే ఉంటది కదా! ఆ ఫీలింగ్ ఇలాంటివి ఎన్ని తిన్నా రాదు. చిన్నప్పుడైతే ఎండాకాలం సెలవులొస్తే చాలు మా పెదనాన్న ట్రాక్టర్ ఏసుకొని అందరం వెళ్ళిపోయి తాటికాయలు తినొచ్చేవాళ్ళం. అయినా మేము ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటే చాలు ఖచ్చితంగా ఒక మనిషిని తీసుకొని తాటికాయలకు పోతాము. ఎందుకంటే మా పిల్లలకు కూడా చిన్నప్పుడు మెమరీస్ కొన్ని ఉండాలి కదా! లేదంటే తాటి నుంజులు ఎట్టొచ్చినాయంటే తొక్క తీసుకొని తినడమే అనుకుంటారు పాపం. వాళ్ళకి పెట్టి నేను కూడా ఫుల్‌గా లాగిచ్చేసిన. అన్నట్టు మీరు ఈ సంవత్సరం తాటి నుంజులు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.